హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఎపిసోడ్లో డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది క్లియర్గా అర్థం చేసుకుందాం. ముందుగా డేటా టైప్స్ అంటే వేరియబుల్లో స్టోర్ చేసే వాల్యూని డేటా అంటాము. ఆ డేటాలో కొన్ని టైప్స్ ఉంటాయి, అవి డేటా టైప్స్. నెక్స్ట్ డేటా టైప్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో. క్లాస్లో ఎంతమంది ఆబ్సెంట్ అయినారు, ఎంతమంది ప్రెజెంట్ అయినారు అనేది సార్కి ఎట్లా తెలుస్తుంది? అటెండెన్స్ అనేది తీసుకోవడం వల్ల తెలుస్తుంది. అలానే కంప్యూటర్కి మనం ఇచ్చిన డేటా ఏ కేటగిరీలో ఉండేది ఎట్లా తెలుస్తుంది అంటే డేటా టైప్ ప్రకారం తెలుస్తుంది. ఎట్లయితే సార్కి అటెండెన్స్ అనేది లేకపోతే ఎంతమంది ప్రెజెంట్ అయినారు, ఎంతమంది ఆబ్సెంట్ అయినారో తెలియదో, అలానే డేటా టైప్ లేకపోతే మనం ఇచ్చిన డేటా ఏ కేటగిరీలో ఉండేది కంప్యూటర్కి తెలియదు. ఇప్పుడు వేరియబుల్లో స్టోర్ చేసే వాల్యూస్ ఏ డేటా టైప్స్లో ఉంటే నేర్చుకుందాం. ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, స్ట్రింగ్, కాంప్లెక్స్, లిస్ట్, టపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్షనరీస్, నన్ను. ఈ ఫామ్స్లో మనం వాల్యూ అనేది వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఇంటీజర్ అంటే 10, 20, ఫ్లోట్ అంటే పాయింట్స్లలో ఉంటుంది, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ మధ్యలో ఉంటుంది, కాంప్లెక్స్ అంటే A+IB ఫాము, లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఉంటుంది, టపుల్ అంటే పారంథసిస్ మధ్యలో ఉంటుంది, సెట్ అంటే కర్లీ బ్రేసెస్. ఫారెన్ సెట్ అంటే ఏం లేదు, సెట్ మాదిరే కానీ ఇవి ఇమ్మేటబుల్. డిక్షనరీస్ అంటే కర్లీ బ్రేసెస్ మధ్యలోనే స్టోర్ చేస్తాం కానీ కీ వాల్యూ పేరుగా స్టోర్ చేస్తాం. నన్ అంటే నో వాల్యూస్. ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ప్రింట్ హలో వరల్డ్.